అంటే ఎన్డీఏ కూటమి ప్రభావం అనుకున్న దానికంటే తగ్గుతుందా ఏంటి? ఇండియా కూటమి కొంత వేగం పెంచిందా ఏంటి జరుగుతున్న రాజకీయం? వంశీ గారు, అంటే దేశవ్యాప్తంగా మాత్రం అందరూ కూడా అనుకున్నదే. ఎందుకంటే 2 సార్లు అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమి. దాంతోపాటు కొంతవరకు కూడా అంటే ఈ మధ్య కాలంలో జరిగిన రైతు వ్యతిరేక బిల్లులు కానీ లేదంటే ధరలు వీటన్నిటి పట్ల కూడా కొంత వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమైంది. కాబట్టి ఎన్డీఏ కూటమికి మెజారిటీ తగ్గుతుంది అని చెప్పి అన్ని సర్వేలు కూడా చెప్పినాయి వంశీ గారు. మెజారిటీ సర్వేలు ఇండియా కూటమి పుంజుకుంటుంది, ఎన్డీఏ కూటమి మెజారిటీ తగ్గుతుంది అని చెప్పారు. కానీ 3వ సారి అధికారంలోకి వస్తుంది అని చెప్పారు. కానీ ఈరోజు వంశీ గారు మనం సూపర్ ప్రైమ్ టైంలో డిస్కస్ చేశాము. 2-3 సార్లు మీరే డిస్కస్ చేశారు. ప్రధానంగా ఎన్డీఏ కూటమికి దేశవ్యాప్తంగా కూడా కొంత ప్రతికూలత ఉన్న సమయంలో టీడీపీ ఓట్లు కీలకమవుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా అయ్యే అవకాశం ఉంది, దాంతోపాటు కీలకమవుతారు అని చెప్పి ఈరోజు అక్కడ ఇక్కడ ఫలితాలు చూస్తే అదే కనిపిస్తోంది వంశీ గారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయి మెజారిటీ రావడం అనేది బాగా గణనీయంగా సీట్ల సంఖ్య తగ్గుతోన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత సెకండ్ హైయెస్ట్ సీట్లు వస్తున్న పార్టీ ఈరోజు టీడీపీనే వంశీ గారు. టీడీపీనే సెకండ్ హైయెస్ట్ సీట్లు వస్తున్న పార్టీ కాబట్టి ఖచ్చితంగా టీడీపీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 1999 నుంచి ఎలా దేశవ్యాప్తంగా విధానాల్లో కానీ లేదా అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఎలా ఆయన ఎలాంటి భూమిక పోషించారో మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు అదే రాబోతోంది.